జై శ్రీకృష్ణ. మన కృష్ణయ్యని చక్కగా అలంకరించుకుందాం రండి. ముందుగా మన దగ్గర ఉండే కొత్త వస్త్రం తీసుకొని ఆ ఉత్తరయాన్ని ఇలా కుచ్చులు పోసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా ఉత్తరయాన్ని చక్కగా పురికొస్తోటి కృష్ణయ్య నడుముకి చక్కగా కట్టండి. ఆ తర్వాత ఇటు అంచుని అటు అంచుని నీట్గా పైకి అలంకరించండి. ముఖ్యమైన విషయం వెనక ఉండేది చాలా ముఖ్యమైనదండి. తలపాగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఆ వెనకున్న అంచుని ఆ పక్కన అంచుని తీసుకొచ్చి కృష్ణయ్య తల మీద ఊరికి అలా పెట్టేసేయండి చాలు. ఇటువైపు అంచుని నీట్గా కుచ్చులు చిన్న చిన్న కుచ్చులు అందంగా పోసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ నీట్గా అలా పెట్టేసుకొని కృష్ణయ్య తల మీద నీట్ అలా అలంకరించండి. చూసారా, ఒకే వస్త్రంతో స్వామివారికి పై వస్త్రం వచ్చేసింది, కుచ్చుల్లో వచ్చేసి స్వామివారి వస్త్రం అన్నీ వచ్చాయి. ఆ పిమ్మట నీట్గా మన ఇంట్లో ఉండేటువంటి వడ్రాణాలు కానివ్వండి అందమైన వస్తువులు అలంకరించుకోండి. కన్నయ్యకి గోవులు లేకుండేలాగా మన కన్నయ్య గోవులు పెట్టాం. మా ఇంట్లో చిన్న కృష్ణుడు వచ్చాడు, ఆయన కూడా అలంకార సిద్ధమయ్యాడు. ఈ విధంగా చక్కగా కృష్ణయ్య ఏనుగులు అన్నింటినీ కూడా అలంకరించుకున్నాను. చివరిగా కన్నయ్యకు తనకి ఇష్టమైన ఆ వేణువు పెట్టేసేస్తే అలంకరణ పూర్తవుతుంది. గజమాల కన్నయ్య, కన్నయ్యకి చక్కగా గజమాల వేసేద్దాం. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండి. మీ అందరికీ కన్నయ్య అనుగ్రహం కలుగునుగాక. జై